సో, ఈరోజు మన జాబ్ వేకెన్సీ, జాబ్ టైప్ వచ్చేసి సిగ్మా ఏఐ అండి. మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు వర్క్ కంప్లీట్‌గా మీరు తెలుగులోనే చేయాల్సి ఉంటుంది వర్క్ వచ్చేసి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనంటే, ఏఐకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ మీరే ఇవ్వడం కాదండి. మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం కాదు. ఏఐకి ఆల్రెడీ మొత్తం వచ్చు. కానీ మీరు చెక్ చేయాలన్నమాట తెలుగులో. మన మొత్తం వరల్డ్‌లో 500 ప్లస్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! వాటిని అందులో తెలుగు అనేది ఒక పార్ట్ అన్నమాట. తెలుగులో మీరు వర్క్ చేయాలి. ఏఐ వర్క్ ఎలా చేస్తుంది? సెంటెన్స్ ఎలా ఇస్తుంది? వర్డ్స్ అనేవి ఎలా ఇస్తుంది? కరెక్ట్‌గా ఇస్తుందా? లేదా? ఏమైనా మిస్టేక్స్ చేస్తుందా? అనేది చూడాలి మీరు. చెక్ చేయాలి ఎప్పటికప్పుడు. చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ చేస్తే కరెక్ట్ చేయాలి వాటిని. కరెక్ట్ చేసి ఇంప్రూవ్ చేయాలన్నమాట. నెక్స్ట్ టైమ్ ఇలా అవ్వకుండా. ఇదే చెక్ చేస్తూ ఉండాలన్నమాట మీరు డైలీ కూడా. వర్క్ ఎలా అనేది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డీటెయిల్స్ నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశానండి నేను. మీరు జాగ్రత్తగా చూడండి అర్థమవుతుంది. వీడియోని 2x పెట్టుకొనైనా చూడండి. కానీ స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీకు. సో, ఈ గ్రూప్ అండి డైలీ ప్రైస్ డ్రాప్ అనే గ్రూప్. మీకు డైలీ తక్కువ రేట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ఇక్కడ మీకు వస్తుంటాయన్నమాట. డ్రెసెస్ అయినా, కిచెన్ ఐటెమ్స్ అయినా, శారీస్ అయినా ఏమైనా సరే మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ ఉంటుందన్నమాట. తక్కువ రేట్‌లో ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. గ్రూప్ లింక్ అనేది. అందులో వెళ్లి జాయిన్ అవ్వండి. సో, మీరు గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి సిగ్మా ఏఐ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. కిందకి కొంచెం స్క్రోల్ చేసుకుంటే సెకండ్ వెబ్‌సైట్ ఉంది కదా! సిగ్మా ఏఐ అని. ఆ వెబ్‌సైట్ అన్నమాట. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్ అనేది. డేటా అనోటేషన్ ఫర్ జనరేటివ్ ఏఐ అని ఇలా ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. హై క్వాలిటీ అనోటేట్ డేటా ఈజ్ క్రూషియల్ ఫర్ ట్రైనింగ్ లార్జ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇలా ఉంటుంది మీకు. మొత్తం ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు వెబ్‌సైట్ కూడా. సో, ఇక్కడ 500 ప్లస్ లాంగ్వేజెస్ అనేవి వర్క్ చేస్తుంటాయన్నమాట. మొత్తం వరల్డ్ మొత్తంలో 500 లాంగ్వేజెస్ అన్నమాట. మన తెలుగు కూడా ఒకటి. ఇంకా 1,000,000 వర్డ్స్ అనేది అనలైజ్ అవుతున్నాయి డైలీ. ఇంకా 99.99 అక్యురసీ అవైలబుల్‌గా ఉంది మనకి. అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మీకు అక్యురసీగా మీకు అవైలబుల్‌గా ఉంటారన్నమాట కస్టమర్ సపోర్ట్ అనేది. నెక్స్ట్ అవర్ సర్వీసెస్ అని ఉంది ఇక్కడ. డేటా లేబులింగ్, ఇంకా డేటా స్ట్రాటజీ, డేటా కలెక్షన్, ఇలా హ్యూమన్ ఇన్ ఇలా ఉంది మొత్తం. ఇలా చెక్ చేసుకోవచ్చు మీరు మొత్తం కూడా. సో, మీరు అప్లై చేసుకోవడానికి ఇలా హోమ్ పేజ్‌కి రాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో 3 లైన్స్ అనేవి కనిపిస్తాయండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. హోమ్, సర్వీస్, రిసోర్సెస్, కెరీర్స్, కంపెనీ అని ఆప్షన్స్ ఉంటాయి మీకు. కెరీర్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. హూ వి ఆర్ అనేది కూడా ఇచ్చారు. మొత్తం డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోండి ఒకసారి వెబ్‌సైట్ కూడా. ఓపెన్ పొజిషన్స్ అని ఉంది కదా! ఇవన్నీ ఇలా ఉంటాయి. ప్రెజెంట్ ఓపెనింగ్‌లో ఉన్న పొజిషన్స్ అన్నీ ఇవి అన్నమాట. వాట్ వి ఆఫర్ అనంటే బెనిఫిట్స్ ఏంటి మనకి అనంటే ఫ్లెక్సిబుల్ వెకేషన్ ఉంటుందండి మీకు. హెల్త్ కేర్ ఉంటుంది. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి మీకు. ఫ్యామిలీ అకామిడేషన్స్ ఉంటాయి. డ్రింక్ ఎట్ ఆర్ కెఫెటేరియా అన్నమాట. ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఉంటుంది మీకు. అబౌట్ సిగ్మా గ్రూప్ అనంటే హెల్ప్ షేప్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎథికల్ ఏఐ అన్నమాట. చెప్పాను కదా నేను. ఇంప్రూవ్ చేస్తూ ఉండాలన్నమాట ఏఐని తెలుగు లాంగ్వేజ్‌లో. మీకు 500 ప్లస్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు తెలుగు లాంగ్వేజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. తమిళ్ వాళ్ళైనా మీకు తమిళ్ వచ్చినా, కన్నడ వచ్చినా ఏ లాంగ్వేజ్‌లో అయినా మీరు వర్క్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇలా ఉంటుంది కదా మీకు. ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఓపెన్ పొజిషన్స్ అని కనిపించాయి కదా ఇందాక. ఓపెన్ పొజిషన్స్‌లో ఆల్ జాబ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుందండి 569 జాబ్స్ అని. సో, మీరిక్కడ ఏం చేస్తారంటే లుకింగ్ ఫర్ జాబ్ అని ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు తెలుగు అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకొని ఇలా కింద మీకు షో జాబ్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే 3 జాబ్స్ ఓపెనింగ్‌లో ఉన్నాయన్నమాట. తెలుగు స్పీకర్స్ రిమోట్, ఇంకా తెలుగు ట్రాన్స్‌క్రైబర్స్ రిమోట్, తెలుగు ట్రాన్స్‌క్రైబర్స్ లండన్ అండి. లండన్ అంటే మనకి సెట్ అవ్వదు. తెలుగు స్పీకర్స్ అనేది నేను చూపిస్తాను. మీరు ట్రాన్స్‌క్రైబర్స్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది. ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు. తెలుగు స్పీకర్స్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోండి. చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట.
సో మనం రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే నేటివ్ లెవెల్ ఆఫ్ స్పీకింగ్ అండ్ లిసనింగ్ ఇన్ తెలుగు అనమాట. మీకు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలి మీకు. ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ స్పానిష్ అనమాట. మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. స్పానిష్ అయినా ఉండొచ్చు. స్పానిష్ అంటే సెట్ అవ్వదు. ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది మీకు. కంప్యూటర్ స్కిల్స్ ఎట్ యూజర్ లెవెల్ అనమాట. జస్ట్ మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకు కంప్యూటర్ అసలు రాకపోతే మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరి దగ్గర నుంచి అయినా మీరు నేర్చుకోవచ్చు అనమాట. కీవర్డ్స్ అనేవి, కీబోర్డ్ సెట్టింగ్స్ అనేవి అలా. నెక్స్ట్, ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ టు క్యారీ అవుట్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ద ఫాలోయింగ్ విల్ బి వాల్యూడ్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ రేటింగ్ ఆర్ డేటా అనోటేషన్. ఇంకా అటెన్షన్ టు డీటెయిల్ ఉంటే సరిపోతుంది మీకు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే సిగ్మా ఏఐ డస్ నాట్ హైర్ త్రూ థర్డ్ పార్టీస్ అనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే యానిటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ ఉంటుంది మీకు. ఇంకా లొకేషన్ చూసుకున్నట్లయితే యూకే, యూఎస్, ఇండియా అండి. ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు మీరు. వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది మీకు, కానీ ఇండియాలోంచి ఉండాలన్నమాట. నెక్స్ట్, రిమోట్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఫుల్లీ రిమోట్ ఉంటుంది మీకు. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి టెంపరీ ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ బేస్ ఉంటుందండి, మీకు ఫ్రీలాన్స్ లాగా వర్క్ చేసుకోవచ్చు మీరు. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోవడానికి ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు తెలుగు స్పీకర్స్ రిమోట్ అని ఇలా కనిపిస్తుంది. డూ యూ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అని ఇలా అడుగుతున్నారు. రికార్డ్ చేయడానికి మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ పెట్టుకోండి. డూ యూ హ్యావ్ ఎన్ నేటివ్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఎస్ పెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అని అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ వచ్చేసి మీ ప్రొఫిషియన్సీ పెట్టుకోండి. అంటే మీకు బిగినర్స్ అనా, లేకపోతే ఇంటర్మీడియట్ అని, లేకపోతే ఎక్స్పర్ట్స్ అని పెట్టుకోండి. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఆఫ్ రెసిడెన్స్ అని పెట్టుకోండి. ఇక్కడ కంట్రీ రెసిడెన్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఇండియా అని పెట్టుకోండి. నెక్స్ట్ లొకేషన్స్ చూడండి, ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఇక్కడ ఇండియన్ అనేది పెట్టుకోండి. ఇలా ఇండియన్ పెట్టుకొని మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ అప్లోడ్ రిస్యూమ్ అండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ రిస్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. అడిషనల్ ఫైల్స్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు. ఇంకా కవర్ లెటర్ ఉంటే ఇవ్వచ్చు అనమాట. బై సబ్మిటింగ్ అప్లికేషన్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయండి. కండిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ అడిషనల్ ఫైల్స్ అని ఉన్నాయి కదా, దీని మీద మీ ఎక్స్పీరియన్స్ ఫైల్ ఏదైనా, మీ టైపింగ్ స్పీడ్ ఫైల్ కానీ, మీ లాంగ్వేజ్ స్పీడ్ కానీ, ఇలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు మీరు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.